మన మతాలు వేరైనా, కులాలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, మనమంతా ఒక్కటే, భారతీయులమంతా ఒక్కటే. మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయగలుగుతారా? ఒక శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు అందరికీ అర్థమైపోయింది ముస్లింల పక్షపాతి ఎవరు, ముస్లింల వ్యతిరేకి ఎవరు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఎంత గొప్ప విషయం అండి. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి సంబంధించి ఏ విధంగా అయితే ఎన్డీఏ ప్రభుత్వము బిల్లు తీసుకొచ్చి దుమారాన్ని రేపిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏకపక్షంగా ఒక వర్గాన్ని, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ వారిని హింసించడమే పనిగా పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 11 సంవత్సరాలుగా ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు ఒక విషయమే కాకుండా ఆర్టికల్ 370 కానీ, సిఏఏ, ఎన్ఆర్సీ కానీ, అదేవిధంగా త్రిబుల్ తలాక్ విషయం కానీ, ఇటువంటి ఎన్నో హింసాత్మకమైన ఏకపక్షమైన నిర్ణయాలతో ముస్లిం మైనార్టీలను హింసిస్తూ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము దేశంలో పరిపాలన కొనసాగిస్తుంది. అది మీకందరికీ తెలిసిన విషయమే. అన్నిట్లకంటే మరీ ముఖ్యంగా ఎంత దారుణానికి దిగజారి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము ఈ మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదలకుండా వాటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి, వాటి మీద కూడా కబ్జా చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కన్నేసి ఉంది అనడము ఖచ్చితంగా వాస్తవం. అయితే దాని మీద కన్నేసిన బీజేపీ పార్టీ, దానికి సంబంధించి ఎన్డీఏలో ఉన్న పార్టీలు మైనార్టీల ఆస్తుల మీద కూడా కన్నేసి వారిని కూడా తమ ఆధీనంలో తీసుకోవాలని చెప్పి ఈ యొక్క బిల్లు తీసుకురావడము, దానికి ఎన్డీఏ పార్టీలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ దానికి వత్తాసు పలకడము, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆ యొక్క బిల్లుకు మద్దతు ఇవ్వడం అనేది ఎంత దారుణమో మనమందరం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో, ఏ విధంగా అయితే 6 హామీలు ఇస్తామని చెప్పి సూపర్ 6 అని చెప్పి ప్రకటన చేసి అధికారంలోకి వచ్చారో, ఏ విధంగా అయితే మేము మత స్వేచ్ఛ కాపాడతాము, మేము మతాలను గౌరవిస్తాము, కులాలను గౌరవిస్తామని చెప్పి ఏ విధంగా అయితే వాళ్ళు అబద్ధాలు పలికి, ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారో దాన్ని తూట్లు పొడుస్తూ ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వారు మద్దతు ఇవ్వడము చాలా గర్హనీయము. ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ చట్టము రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 27, 28 ఉల్లంఘన చేస్తూ ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక వర్గాన్ని కానీ టార్గెట్ చేస్తూ పార్లమెంట్లో బిల్లులు చేయకూడదని చెప్పి, ఏదైతే వారిని హింసించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఏదైతే ఆర్టికల్లో రాజ్యాంగం ప్రకారం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే స్వేచ్ఛనిచ్చారో దానిని కాలరాస్తూ ఏ విధంగా అయితే మైనార్టీలను దాడి చేస్తూ వారి యొక్క ఆస్తులపై, వారి యొక్క భూములపై ఈరోజు దాడి చేయడము, ఆ యొక్క బిల్లు తీసుకురావడము, దాన్ని పాస్ చేయించుకోవడము చాలా అంటే చాలా ఈ యొక్క మైనార్టీలకు ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవం. దేశవ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు మిన్నంటాయి. ఉద్యమం ఉధృతంగా మొదలైంది. ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్క మైనార్టీ, బీసీ, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలందరూ మా తోడుంటూ ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల, పలు చోట్ల
అందరూ ఏకమై ఈ యొక్క బిల్లును వ్యతిరేకిస్తున్నారు, ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే, బీహార్లో ఉన్న నితీష్ కుమార్ గారు బిల్లుకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు ఈ బిల్లు వచ్చి ఉండేదే కాదు. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ ఆర్థిక ప్రయోజనాల కోసము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ యొక్క నల్ల చట్టానికి వత్తాసు పలికి దానికి అనుకూలంగా ఓట్లు వేసి ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తుందనేది అక్షర సత్యమైపోయింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు రంజాన్ నెలలో ఇఫ్తార్ విందుకు ఒకసారి వచ్చి ఆ ఇఫ్తార్ విందులో టోపీ ధరించి మరీ ఆయన మాట్లాడుతూ మీకు మైనార్టీలకు ఎటువంటి అభద్రతా భావం జరగదు, నేను వక్ఫ్ బోర్డు విషయంలో మీకు తోడుంటా, మీకు ఎటువంటి హాని చేయనివ్వను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట చెప్తే ఎంతోమంది మైనార్టీలంతా సంతోషించాం. అరే, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి ఆయన మా యొక్క వక్ఫ్ భూములను రక్షిస్తానంటున్నాడు, చాలా మంచిది కదా అని చెప్పి అందరూ ఆహ్వానించారు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి వర్షను అప్పటికీ బయటికి రాకపోతే చాలామంది క్వశ్చన్ వ్యక్తం చేశారు. ఏంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన చెప్పాడు, ఇంతవరకు చెప్పలేదు అని. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఓట్లు తీసుకొని రంజాన్ నెలలో టోపీ పెట్టుకొని ముస్లింల దగ్గర ముస్లింలకు ముందు వారి సాక్షిగా అబద్ధాలు చెప్పి మరుసటి రోజు ఏం చేశాడు, వక్ఫ్ చట్టానికి అనుకూలంగా ఓట్లు వేసి ఆ యొక్క బిల్ పాస్ చేపించాడు. అట్ ద సేమ్ టైం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా తమ ఎంపీలతో మాట్లాడి మీరు వక్ఫ్ బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా నిలబడండి, దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలకు మనం తోడుగా ఉండాలి, మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీలకు మనం తోడుండాలి, మనం ఎన్నికల ముందు మాట ఇచ్చామో ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీల హక్కులకు మనం భంగం వాటిల్లమని చెప్పి మేము ఎటువంటి పరిస్థితుల్లో మీ యొక్క హక్కుల కోసం నేను పోరాడతానని చెప్పాను కాబట్టి మీరు ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకించండి అని చెప్పి ఓటు వేపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో. ఆ తర్వాత జరిగిన పరిణామాలందరం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో మెజారిటీతో వాళ్ళు ఏదైతే బిల్లును పాస్ చేయించుకున్నారో రాజ్యసభలో కూడా ఆ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం, రాజ్యసభలో కూడా ఆ యొక్క బిల్లు పాస్ అవ్వడము మనమందరం చూసాం. అయినప్పటికీ రాజ్యసభలో కూడా మా వైసీపీ తరఫున హాజరైన ఎంపీలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఆ యొక్క బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాము, ఇది రాజ్యాంగబద్ధమైన బిల్లు కాదు, ఈ బిల్లు వల్ల దేశంలో మత విద్వేషాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి ఏ విధంగా అయితే ఆయన మాట్లాడి వ్యతిరేకించారో మనమందరం చూసాం. కానీ ఇప్పుడున్న టీడీపీ నాయకులు ఒకరొకరు మాట్లాడుతున్నారు. వారి మాటలు చూస్తే అసలు నవ్వాలో ఏడవాలో అనేది కూడా ఈ మా మైనార్టీ సమాజానికి అర్థం కావడం లేదు. వాళ్ళు అంటున్నారు రాజ్యసభలో వైసీపీ పార్టీ అనుకూలంగా ఓటు వేసింది, పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు వేసింది, ద్వంద్వ వైఖరి అని చెప్పి మా మీద మాట్లాడుతున్నారు. మీకు కొంచెమన్నా సిగ్గు పౌరుషం ఏమన్నా ఉంటే మీరు మాట్లాడుతున్న మాట అవాస్తవమో వాస్తవమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి టోపీ పెట్టుకొని ఇఫ్తార్ విందుకు వచ్చి నేను మీ వెంట ఉంటాను, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి మరుసటి రోజు పోయి బిల్లును ఆమోదింపజేశాడే, దాని మీద మీ సమాధానం ఏంటి? నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పావు, ఈ రోజు ఎందుకు మార్చావు, మీకు ఎన్ని మూటలు ముట్టినాయి, మీకు ఎంత డబ్బు ముట్టింది, మీరు ఏ విధంగా ఈ యొక్క మైనార్టీల హక్కులను కాలరాసే విధంగా మీరు ఎందుకు ఇలా చేశారు అని మీరు ప్రశ్నించాల్సింది మైనార్టీ నాయకులు టీడీపీలో ఉన్న వాళ్ళు. అది ప్రశ్నించకుండా అబద్ధాలు మాట్లాడుతూ ద్వంద్వ వైఖరి అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతారా? ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎన్ఆర్సీసీఏలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు బిల్లుకు మద్దతు ఇచ్చారు కాబట్టి అది తప్పు కాకపోతే ఇది కూడా తప్పు కాదు అని చెప్పినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి.
ఎన్ఆర్సీ సిఏఏ విషయంలో దేశవ్యాప్తంగా అప్పటికి ఎవరికీ ఐడియా లేదు ఆ యొక్క చట్టం గురించి. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు మ్యాక్సిమం అన్ని పార్టీలు ఆ యొక్క బిల్లుకు మద్దతు ఇచ్చినాయి. ఆ తర్వాత ఆ యొక్క బిల్లు పాస్ అయిన తర్వాత మా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి, సార్ ఇది విషయము, ఈ యొక్క బిల్లు రావడం వల్ల ముస్లిం మైనార్టీల పౌరసత్వానికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అని సాక్షాత్తు మా యొక్క శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి గారు దాన్ని చనువు తీసుకొని అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న అంజద్ బాషా గారితో ఇతర ఎమ్మెల్యేలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన ఛాంబర్లో కూర్చొని మనం దానికి మద్దతు ఇచ్చాం. కానీ మైనార్టీల పౌరసత్వానికి సంబంధించి ఎన్నో సవాళ్ళు వస్తున్నాయి, వారిలో అభద్రతా భావం ఏర్పడింది, కాబట్టి మనం దీన్ని వ్యతిరేకించాలని చెప్తే దమ్మున్న మగాడు పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఈ యొక్క సిఏఏ ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులకు అందరికీ ప్రశ్నిస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ వెళ్ళి మాట్లాడే స్థాయి మీకుంటే, ఎలాగో వాళ్ళు మీకు రానియరు, ఎలాగో మైనార్టీలకు ఆ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి గౌరవం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయగలుగుతారా అని నేను ప్రశ్నిస్తున్నా. మీరు మాట్లాడుతున్నారు మళ్ళా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని, ఏదో వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో మేము 4 కండిషన్లు పెట్టామని, ఆ 4 కండిషన్లు నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారని సూటిగా ప్రశ్నిస్తున్న తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులకు కానీ ఇతరులకు కానీ, మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఈ వక్ఫ్ బోర్డులో ఇతర మతాల వారు ఉండడం మీరు ఆహ్వానిస్తున్నారా? అవునా కాదా? దీనికి సమాధానం చెప్పండి. సూటిగా ఒకటే సమాధానం, ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థుల వారిని చేర్చడం, వారు కూడా సభ్యులుగా ఉండడం మీరు ఆహ్వానిస్తున్నారా? ఏ విధంగా అయితే పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే అన్య మతస్థులు ఉండకూడదో, వారి కమిటీలలో కానీ వారు ఉద్యోగులుగా కానీ వారు ఆ యొక్క ప్రాంతాలలో కానీ ఏ విధంగా అయితే ఇతర మతస్థులు ఉండకూడదో, వక్ఫ్ బోర్డుకు కూడా అదే విధంగా వర్తిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని మీరు అంగీకరిస్తున్నారా? దీని మీద ఫస్ట్ పాయింట్ మీరు సమాధానం చెప్పండి. సెకండ్ పాయింట్, కొన్ని వందల సంవత్సరాలుగా వక్ఫ్ బై యూజర్ అంటే ఏదైనా ఒక సంస్థ కానీ, ఏదైనా ఒక మసీద్ కానీ, ఏదైనా ఒక దర్గా కానీ, ఏదైనా ఒక ఖబరస్థాన్ కానీ కొన్ని వందల సంవత్సరాలుగా వారి ఉపయోగంలోనూ ఉంటే దాన్ని వక్ఫ్ బై యూజర్ అంటారు. అంటే ఆటోమేటిక్గా అది వారికే చెందుతుంది అని అర్థం. ఆ వక్ఫ్ బై యూజర్ అనే చట్టాన్ని కూడా ఈరోజు తీసేసి పురాతనమైన ప్రాచీనమైన ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కట్టడాలు కానీ, మసీద్లు కానీ, మద్రసాలు కానీ, ఖబరస్థాన్లను కానీ వారి యొక్క భూమిని మీరు సాక్ష్యం చూపించండి, మీరు పట్టాలు చూపించండి, మీరు డాక్యుమెంట్లు చూపించండి అని ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డ్ చట్టం చెబుతుంది. దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? మీరు ఎవరైనా చూపించగలుగుతారా? దీని మీద మీరు స్పష్టమైన ప్రకటన చెప్పండి. దాని మీద మాట్లాడలేని వారు మా మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు అందరికీ అర్థమైపోయింది ముస్లింల పక్షపాతి ఎవరు, ముస్లింల వ్యతిరేకి ఎవరు అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. ఎంత గొప్ప విషయం అండి! మా మైనార్టీ సామాజిక వర్గం తరపున మాకు అన్యాయం జరుగుతుంటే ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు ఆయన ప్రచారంలో మాట్లాడుతూ మీకు ఎటువంటి భంగం కలగనివ్వను, మైనార్టీల హక్కులను కాపాడుతాను, నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ, తన మీద బాధ్యత తక్కువ ఉన్నప్పటికీ, అధికార పార్టీ మీద బాధ్యత ఎక్కువ ఉన్నప్పటికీ దానిని కూడా ఆయన పక్కన పెట్టి
మా మైనార్టీ సామాజిక వర్గం వెంట నేను నిలబడాలి, వారికి న్యాయం జరగాలి. ఈ యొక్క చట్టము ఆర్టికల్ ఉల్లంఘన చేసి, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసి వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ ఉల్లంఘన చేసిన చట్టానికి మేము స్వీకరించము అని చెప్పి మా తరపున కోర్టుకు వెళ్ళిన ఏకైక మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏకైక పక్షపాతి, మైనార్టీల హృదయాలను దోచుకున్న నాయకుడు, మైనార్టీల మనసుని గెలుచుకున్న నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా యొక్క శ్రీశైలం నియోజకవర్గ మైనార్టీలకు అందరి తరపున ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు కాదు, రేపు కాదు, ఈ యొక్క ఉద్యమం మహా ఉద్యమమై ప్రారంభమైంది. ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ముస్లిం మైనార్టీ, పేద ధనిక, మధ్యతరగతి, బీసీ, ఎస్సీ అందరూ కలిసి ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘన ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మా యొక్క హిందూ సోదరులకు, క్రిస్టియన్ సోదరులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము దేశంలో జరుగుతున్న అభివృద్ధి మీద మాట్లాడడానికి వాళ్లకు మనసు రావడం లేదు, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దేశం వెనకబాటు పడింది, దాని మీద సమాధానం లేదు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, దాని మీద సమాధానం లేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, దాని మీద సమాధానం లేదు. రాష్ట్రం దేశవ్యాప్తంగా మత విద్వేషాలు రేగొడుతున్నారు, దాని మీద సమాధానం లేదు. ఎంతసేపు ఉన్న పాకిస్తాన్తో పోటీ పడడము, పాకిస్తాన్తో మనమేంటి అనేది చూసుకోవడం తప్పిస్తే జపాన్తో మనం పోటీ పడాలి, దుబాయ్తో పోటీ పడాలి, అమెరికాతో పోటీ పడాలి, రష్యాతో పోటీ పడాలి, చైనాతో పోటీ పడాలి, వారిలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళాలి అనేది మాట్లాడకుండా బీజేపీ ప్రభుత్వం పొద్దున్న లేచినప్పటి నుంచి హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం అని చెప్పి విద్వేషాలు రేగొట్టే విధంగా ఈరోజు పాలన కొనసాగుతుందనేది మీరు కూడా ఆలోచించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మా వంతు ఈరోజే కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల నుంచి కూడా మా మీదనే దాడులు జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మేము, రేపు మీరు కావచ్చు, రేపు ఈ యొక్క దేవాలయాల ఆస్తులు రావచ్చు, రేపు పొద్దున్న చర్చిలకు సంబంధించిన ఆస్తులు రావచ్చు, దానికి సంబంధించిన భూములు రావచ్చు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించమని రావచ్చు. ఈరోజు ఇది చేసినోడు రేపు అది చేయడానికి గ్యారంటీ అండి. కాబట్టి మా యొక్క హిందూ క్రిస్టియన్ సోదరులకు అందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, మీరు కూడా ఆలోచించండి. ఈ యొక్క నల్ల చట్టాన్ని మనమందరము ఏకపక్షంగా వ్యతిరేకించాలి. మన భారత లౌకిక దేశము, మన మతాలు వేరైనా, కులాలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, మనమంతా ఒక్కటే, భారతీయులమంతా ఒక్కటే. మనమంతా ఏకైక మానవతా దృక్పథంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఏదైతే మనం భావిస్తున్నామో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క మత విద్వేషాలు రేగొట్టే పార్టీలను మనమందరం తరిమి కొట్టాలి. వారి యొక్క కుట్రలను, కుతంత్రాలను మనం ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నా. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారాలు.